తెలుగు పద్యం తెలుగు తేజం నన్నయ్య నుంచి నా దాకా తెలుగు పద్య ధారావాహికకు స్వాగతం. పద్య ప్రక్రియలో కంద పద్యము చాలా అందమైన ప్రక్రియ, కానీ కంద పద్యంలో రాయడం చాలా కష్టం. కంద పద్యంలో రాయడమే కష్టమైతే నన్నెచోడుడు చతుర్విధ కంద పద్యాన్నే వ్రాశాడు. చతుర్విధ కంద పద్యం అంటే ఏమిటంటే, కవి ముందుగా ఒక కంద పద్యాన్ని వ్రాస్తాడు. ఆ కంద పద్యములోని రెండో పాదంలోని రెండో గణాన్ని తీసుకుని ఆ గణంతో మరో కంద పద్యాన్ని ప్రారంభించి ఆ పద్యానికి చివరి పాదంగా మొదటగా వ్రాసిన కంద పద్యం యొక్క మొదటి పాదాన్ని చేర్చి పద్యాన్ని పూర్తి చేస్తాడు. దానితో రెండో కంద పద్యం పూర్తి అవుతుంది. ఇక మూడవ కంద పద్యం, దీనిని మొదటి కంద పద్యంలోని మూడవ పాదమును తీసుకుని దానితో పద్యాన్ని ప్రారంభించి రెండవసారి వ్రాసిన కంద పద్యములోని మొదటి పాదంతో పద్యాన్ని ముగిస్తాడు. ఇక నాలుగవ కంద పద్యం, దీనిని మొదటి కంద పద్యములోని నాలుగవ పాదంతో మొదలుపెట్టి మూడవ కంద పద్యములోని మొదటి పాదంతో ముగిస్తాడు. ప్రతి పద్యము అర్థవంతంగా ఉంటుంది. ఇది చాలా కష్టమైన ప్రక్రియే, కానీ నన్నెచోడుడు అవలీలగా వ్రాశాడు ఈ చతుర్విధ కంద పద్యాలను. ఉదాహరణకు, సుజ్ఞాన యోగ తత్వ విధిజ్ఞులు, సుజ్ఞాన యోగ తత్వ విధిజ్ఞులు భవబంధనముల దించుతు భువిలో జ్ఞాన పదము పొందక ప్రాజ్ఞులు శివగోతురచల భావనధవులం, ప్రాజ్ఞులు శివగోతురచల భావనధవులం. ఇది ముందుగా వ్రాసిన కంద పద్యం. ఈ మొదటి కంద పద్యం నుండి వ్రాసిన రెండవ కంద పద్యము ఎలా ఉంటుందో తరువాతి భాగంలో చూద్దాం.